హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణం 25వ అధ్యాయం. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిరి: అంబరీష మహారాజా, నీకిప్పుడు 2 ప్రక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వ పాతకం వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులముగాము. పారాయణను ఆపితిమి అనే హరిభక్తికి లోపము కలిగిన పారాయణ చేయించితిమా దుర్వాసనుడు శాపమిచ్చును కనుక ఇట్లగును కీడు రాకను నీకు తప్పదు. అందుకు ఆలోచించి నీవే నిర్ణయము తీసుకుము. బ్రాహ్మణులు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లు చెప్పిరి: ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపం కొంచెం మంచిది. నేనిప్పుడు కొంచెము జలము చేత పారణ చేసేదను. ఆ జలపానం భక్షణ మగును, అది భక్షణ మగునని పెద్దలు చెప్పి ఉన్నారు. ఇచ్చట శ్రోత్యార్థక బోధక ప్రమాణము కర్తూర సాధ్యం యాదానలం ద్వాదశీర్దిస్తు పారాయత్ కృతాపహ ప్రాసన తర్చమాద్భుజితే త్వాపరేజ గురితి. కాబట్టి జలాపారణం చేత ద్వాదశ్యతిక్రమణ దోషము రాదు, బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు. ఇట్లు చేసిన ఎడల దుర్వాసనుడు శపించడు, నా జన్మాంతర పాతకం నశించును. రాజిట్లు నిర్ణయించి జలము చేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించును వాడే అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యము గాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను: ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగ కారణమైన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులను పెట్టక తాను ఒక్కడే భుజించువాడును, అతిథిని రమ్మని పిలిచి తాను ఎందు భుజించనివాడును అందరికంటే అధముడు. వాడు అశుద్ధంలో ఉండు పురుగువలే మాలసి అగును. ఆత్మార్థం వంట చేసుకున్నవాడు పాపమును భుజించును. అతిథి కొరకే వండించి తానే భుజించినవాడు పాపములు పరను భుజించినవాడు వాడుగును. అగ్ని పక్వమైనది గాని పక్వము గానిది గాని ఆకు గాని పుష్పము గాని ఫలము గాని పాలు గాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడినో అది అన్నమేయగను. నీవు అంగీకృతుడైన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడి అన్న ప్రతినిధియకు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులకు తిరస్కారం చేయవచ్చునా? నీకు హరిదేవుడు ఎట్లగును? అతని ఎందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ములు లేడు. నీవు బ్రాహ్మణమైన నన్ను వదిలి భుజించతివి గాన బ్రాహ్మణ తిరస్కారి వైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడవని పేరు పెట్టుకుని ధర్మ మార్గమును నశింపజేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమి అంత పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తవైతివి? అనగా నీవు రాజువు గనక పుణ్యాత్ములను నిన్ను ఆశ్రయించి వత్తురు. నీవు దుర్మార్గుడువు గనక వారిని బాధించదు. కాబట్టి నీవు ధర్మకంటక మగుదువు. దుర్వాసుడు ఇట్లు పలుకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇట్లు ప్రార్థించను: అయ్యా, నేను పాపుడను, పాప కర్ముడను, పాప మానసుడను. నన్ను మిమ్మల్ని శరణం వేడుకొనుచున్నాను. నన్ను రక్షించుమని కోరెను. నేను ధర్మ మార్గమును తెలియక పాపమును బురదయందు పడి దుఃఖించుచున్నాను. నన్ను శరణం వేడుచున్నాను, నన్ను రక్షింపుము. నేను క్షత్రియుడను, పాపములు చేసి తినే. నీవు బ్రాహ్మణుడువు, శాంతి రూపుడువు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమయాయుక్తులై ఉందురు. మీ వంటి మహాబుద్ధివంతులు దయవంతులై మా వంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలెను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమకాలితో తన్నే దూరముగా పోయి నిలిచి మిక్కిలు కోపంతో శాపమిచ్చుడుకు ప్రయత్నించి ఇట్లనియే: రాజా, నేను దయగలవాడగును, నాకు శాంతి లేదు. ఓర్పు లేని వారికి ఆలయం అయితుంది కనుక దుర్వాసుడు శాంతి లేని వాడిని తెలుసుకొనము. ఇతర మునీశ్వరులు అందరూ కోపితులై తిరిగి ప్రార్థించినడలా శాంతులగుదురు. కానీ నేను కోపితుడైతిని. కోపమును తెప్పించుకున్న వానికి కఠినమైన శాపం ఇవ్వక శాంతించువాడగును. ఇట్లని పలికి అంబరీషును ఉద్దేశించి శాపమును ఇచ్చెను: మత్స్యము, కూర్మము, వరామము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడై క్రూరుడు, క్షత్రుడై జ్ఞానశూన్యుడు, క్షత్రుడై రాజ్యాధికారి కానివాడును, దురాచారుడు, పాషాండ మార్గ వేదియు, బ్రాహ్మణుడై రాజ్యాధికారిగాను, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించవడును. నేను శాస్త్రార్థ వేదిని గనక విచారించి జలముతో ప్రారణ బ్రాహ్మణి కంటే ముందు చేసితలను గర్వంతోనూ నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10 యందును గర్వమును పొందదగినది ఎక్కటియూ లేదు కనుక గర్వించిన వానికి గర్వభంగాకారములైన జన్మలకు ఇచ్చితనను. ఇట్లు
10 శాపములను ఇచ్చి నన్ను అవమానపరిచిన వానికి ఇంకా శాపమివ్వవలేను. తలిచి దుర్వాసనుడు నోరు తెరిచినంతలో అంబీషుడు హృదయమందున్న బ్రహ్మవైద్యుడు భక్తి ప్రియుడును శరణాగత వత్సలగుడున హరి తన భక్తను కాపాడుకున్నటకు బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలెనని తలంపుతోను దుర్వాసనుడు ఇచ్చిన 10 శాపాలను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమణకు తగిన శిక్ష విధించవలేనని తలిచి తన చక్రమును పంపెను. తర్వాత ఆ చక్రము కోటి సూర్యకాంతితో ప్రకాశించుచు జ్వాలలో ఉండుచుండగా నోరు తెరుచుకుని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొని తలంపుతో పరిగెత్తెను. సుదర్శన చక్రం మండుచున్న జ్వాలలతో ముని వెంటబడిన. ముని ఆత్మరక్షణకై భూమిని అంతయు తిరిగెను. దుర్వాసనుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడిన గాని చక్రభయము చేత ఎవడు మునిని రక్షించేవాడు లేకపోయాను. ఇంద్రాది దిక్పాలకులను వశిష్ఠాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలను దూర్వాసములని రక్షింపలేరేరి. ఇట్లు తపస్సు చేసుకుని మునీశ్వరుని అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తులకు అవమానమును చేయుట చేత దూర్వాసమునకు ప్రాణ సంకటము తటిస్థించెను. కార్తీక పురాణం 25వ అధ్యాయం సంపూర్ణం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు కార్తీక ఏకాదశి స్వామివారిని ఆ వెంకటేశ్వర స్వామి వారిని పిండి దీపాలతో తులసి మాలలతో అర్చించుకుని ఆరాధించుకున్నానండి. నన్ను అందరూ ఆదరించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.